సినీ ప్రపంచం. బాలయ్య అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న చిత్రం అఖండ 2. ఆర్థిక ఇబ్బందుల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయ్యి కళ్ళతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఇష్యూ క్లియర్ అయిందని టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. డిసెంబర్ 12న అఖండ 2 విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరంలో హరిహర వీరమల్లు అఖండ 2 విడుదల విషయంలో ఇబ్బందులు వచ్చాయి. నిర్మాతలకు గతంలో ఉన్న ఆర్థిక పరమైన కమిట్మెంట్ కారణంగా ఇవి తలెత్తాయి. హరిహర వీరమల్లు ఇష్యూ క్లియర్ కాగానే విడుదలైంది. ఇప్పుడు అఖండ 2 ఇష్యూ కూడా క్లియర్ అయింది. నా అంచనా ప్రకారం డిసెంబర్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది. అందరూ దీనికోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తారు అని ఆయన తెలిపారు. సినిమా విడుదల ఆలస్యమైనంత మాత్రాన దాని ఫలితంపై ప్రభావం పడదు. దానికి వచ్చే ఓపెనింగ్స్ అలానే ఉంటాయి. కాకపోతే ముందు చెప్పిన తేదీకి విడుదలైతే ఆ రోజు కోసం అందరూ సిద్ధంగా ఉంటారు కాబట్టి రెవెన్యూ విషయంలో కొంచెం వ్యత్యాసం ఉంటుందంతే. 3 నుంచి 4 కోట్ల తేడా మాత్రమే రావచ్చన్నారు. పెద్ద సినిమాలు బాగున్నా బాలేకపోయినా వాటికి వచ్చే రెవెన్యూ మొదటి 3 రోజుల్లోనే వచ్చేస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ్ తెలిపారు. ఇప్పుడు తమ్మారెడ్డి మాటలతో డిసెంబర్ 12న ఈ సినిమా విడుదల కానున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. పలు ప్రాంతాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఓవర్సీస్ లోనూ అఖండ 2 విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియాలో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో మేకర్స్ ఈ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అభిమానులు భావిస్తున్నారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల లిస్ట్ లో ఇప్పుడు మన రాజాసాబ్ కూడా చేరింది. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నీ ప్రమోషన్స్ లో పోటీ పడుతున్నాయి. మనశంకర వరప్రసాద్ గారైతే ఒకడుగు అందరికన్నా ముందే ఉంటున్నారు. అలాగే సరుణ రేసులోకి దూసుకొచ్చిన రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచేస్తుంది. ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అంటూ హడావిడి స్టార్ట్ చేశారు. మరోపక్క అనగనగా ఒక రాజుతో నవీన్ పొలిశెట్టి దూకుడు మీదున్నాడు. మరి సంక్రాంతి సినిమాలన్నీ ఇంత హడావిడి చేస్తున్న ప్రభాస్ రాజాసాబ్ సెకండ్ సింగిల్ విషయంలో మేకర్స్ మౌనంగా ఉన్నారు. రాజాసాబ్ కూడా తొందర పడాల్సిన సమయం వచ్చింది. తమన్ అఖండ 2తో ఫ్రీ అయ్యాక రాజాసాబ్ సెకండ్ సింగిల్ అన్నారు. కానీ అఖండ 2 రిలీజ్ ఇప్పుడు సస్పెన్స్ లో పడింది. తమన్ ఫ్రీ అయ్యి రాజాసాబ్ సెకండ్ సింగిల్ కూడా వదిలితే బాగుంటుంది. అదే అభిమానులు మేకర్స్ పై ఒత్తిడి పెంచుతున్నారు. డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నరసింహ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఎన్నడూ లేనిది రజనీ దీని ప్రమోషన్స్ కోసం అరగంటకు పైగా ప్రత్యేకమైన వీడియో ఇంటర్వ్యూ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అది కూడా సినిమాలో వేసిన గెటప్ తో పాటు ఇవ్వడం అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్న రజనీకాంత్ ఒక పెద్ద బాంబ్ వేశారు. నరసింహ సీక్వెల్ చర్చలో ఉందని, నీలాంబరి పేరుతో తీసే ఆలోచనలో ఉన్నామని అన్నారు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే క్లైమాక్స్ లోనే రమ్యకృష్ణ పోషించిన ఆ పాత్ర చనిపోయింది. మరి ఇప్పుడు ఆ పేరుతోనే సినిమా అంటే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారేమో. కానీ నిజ జీవితంలో సౌందర్య బ్రతికలేరు కాబట్టి ఆవిడ క్యారెక్టర్ కి ఏదో ఒక ముగింపు చూపించాలి. అలా కాకుండా నీలాంబరితో ఫ్రెష్ గా వేరే సబ్జెక్టుతో తీస్తామంటే జనాలు కనెక్ట్ అవ్వరు. పైగా దర్శకుడు కెఎస్ రవికుమార్ డైరెక్షన్ మానేసి నటనకు పరిమితమయ్యారు. ఈ బాధ్యతను వేరే వాళ్లకు ఇవ్వాల్సి ఉంటుంది. చూస్తుంటే రజనీ ఏదో ఫ్యాన్స్ కి కాస్త ఊపునిద్దామని ఆ మాట అన్నట్లు ఉంది. కానీ నిజమయ్యే సూచనలు తక్కువగానే ఉన్నాయి. రమ్యకృష్ణ ఎలాగో ఉన్నారు కాబట్టి ఈ ప్లాన్ మంచిదే. కానీ అంత గొప్పగా సీక్వెల్ వస్తుందన్న గ్యారెంటీ లేదంటున్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.